ఓం శ్రీగురుభ్యో నమః. హరి ఓం. గణానాన్వా గణపతిం హవామహే గవిం గవీనాముపమస్రవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానశృण्वन्नोतिभिस्सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनाम विद्यवतु श्रीमहासरस्वत्यै नमः. श्रीगुरुभ्यो नमः. हरि ओं. गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधयेतर्विद्यानां दक्षिणामूर्तये नमः. ज्ञानानन्दमयं देवनिर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवास्महे. अस्मद्गुरुपादिकेभ्यो नमः. दक्षिणामूर्तये नमः. हयग्रीवाय नमः. सरस्वत्यै नमः. शारदाम्बायै नमः. కనకదుర్గాజీ నమః. లక్ష్మీ నృసింహస్వామినే నమః. గురుపాదికేభ్యో నమో నమః. మనం ఈ సంవత్సరంలో ఇప్పుడు శ్రావణ మాసము ఆగస్టు అంటే 8వ నెల మనకి 15వ తారీఖు నుండి సెప్టెంబర్ వరకు 15వ తారీఖు వరకు కూడా ఈ మాసంలో ఈ 12 రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం వివరంగా తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ శ్రావణ మాసంలో అంటే ఆగస్టు నెలలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ వృషభ రాశి వారికి మంచి చాలా విశేషంగా అంటే లగ్నంలోని గురువు ఉంటాడు, కుజుడు కూడా ఉంటాడు కనుక కొంత యోగదాయకం ఏంటంటే మీకు అన్ని పనులు మీరు ఎంత స్వయంగా కష్టపడిన కొద్దీ అంత మంచి ఫలితాన్ని పొందుతారని భావన. గురుడు యోగదాయకుడు, ఎప్పుడు సంపదనిచ్చేవాడే, అనర్థాన్ని చేసేవాడు కాదు కనుక వీళ్ళెంత మంచి చేద్దామని చూస్తాడు. కాకపోతే కొంత మంచిలో కుజుడు కూడా కలిసి ఉండడం వల్ల కొన్ని చిన్న చిన్న అవాంతరాలు జరుగుతుంటాయి. అది పెద్దగా కనబడవు కానీ చిన్న చిన్నగా ఉంటాయి. వాటిని కూడా మీరు కసిగా చేస్తే దాన్ని సక్సెస్ అవుతారని లెక్క. అంటే కుజుడు ఎక్కడ ఉన్నా అక్కడ కట్ చేసే సీన్ ఉంటుంది అన్నమాట. అంటే ఈ సీన్ కట్ చేయడం, గొడవను పెంచడం, అంటే సమస్యాలను మార్చుకుంటూ ఉంటాడు జీవితాన్ని. అక్కడ దాన్నింటినీ పోగొడుతుంటాడు గురువుడు, వచ్చి కంట్రోల్ చేస్తుంటాడు. మీకు అంత అనుకూలంగా ఉంది, ఇబ్బంది ఏం లేదు. కనుక చతుర్థంలో కూడా గృహం లేని వాళ్ళు గృహం కట్టుకోవడం కానీ, వాహనం కొనుక్కోవడం కానీ, లేదా భూమి కొనుక్కోవడం కానీ అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వ సంబంధ ఉద్యోగం ట్రై చేసేవాళ్ళు ఈ వృషభ రాశి వాళ్ళకి ప్రభుత్వ సంబంధ ఉద్యోగాలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. లేదా ప్రభుత్వ సంబంధమైనటువంటి సేవలు కూడా మీకు లభిస్తుంటాయి. అదే అక్కడే ధనాధిపతి చతుర్థంలో ఉండడం వల్ల మీకు కుటుంబం నుండి వచ్చే ధనం కూడా తల్లి నుండి వచ్చే ధనము తల్లి మీకు సపోర్ట్ చేస్తుంది అన్నమాట. ధనాదాయాన్ని ఇవ్వడానికి కూడా అది బాగుంటుంది. సోదర స్థానం కూడా బాగుంది, మీకు అంత అనుకూల స్థితిని ఇస్తుంది. సోదర స్థానం కూడా ప్రశాంత లైఫ్ని ఇస్తుంది. చతుర్థంలో ఉన్న గ్రహాల శుభం వల్ల మీకు ఏదైనా కావాలనుకుంటే దాన్ని సాధించడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత పంచమంలో కేతు ఉండటం వల్ల సంతానం పట్ల కుటుంబం కాదు సంతానం పట్ల కొన్నిటువంటి ఆలోచన పట్ల వైరాగ్యం కలుగుతుంది అన్నమాట. పెద్దగా దాని మీద మొక్కు చూపించకపోతుంటారు అన్నమాట. అన్నీ ఉన్నా సరే కొన్ని ఏదో నిరాశను పొందుతున్నట్టుగా కనబడుతుంది. అలానే మీకు షష్ఠ స్థానము మీకు శత్రువులు కూడా సమానంగా ఉంటారు. అంటే ఎక్కువగా ఉండరు, తక్కువగా ఉండరు. సమానంగా శత్రువులు ఉంటారు, మిత్రులు ఉంటారు. ఎంతమంది శత్రువులు ఉన్నా అంతమంది మిత్రులు కూడా ఉంటారు. వాళ్ళు మిత్రులుగా మారుతుంటారు, వాళ్ళు శత్రువులుగా మారుతుంటారు. ఇది విశేషంగా ఉంటుంది. అలానే సప్తమ స్థానం భార్య మాత్రం చాలా వెరైటీగా ఉంటుంది. ఈ రాశి వారికి కానీ, ఈ లగ్నం వారికి కానీ భార్య చాలా డెప్త్గా ఆలోచిస్తుంది, చాలా డేంజర్ కూడా. అందుకని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి లైఫ్ని. ఈ వృషభ రాశి వారి యొక్క భార్య చాలా ప్రభావితురాలని. అంటే కామన్గా భార్యతో మాట్లాడాలి, ఏ ప్రతి విషయం చెప్పకుండా ఏ పని చేయాలన్నా భయం వేస్తుంది అన్నమాట. తర్వాత దాని ప్రభావ తీవ్రత ఎక్కువగా కనబడుతుంటుంది. అని మీరు దృష్టిలో పెట్టుకొని ఇన్వాల్వ్ అవ్వడం మంచిదని చెప్తుంది. అష్టమ స్థితి బాగుంది. మీ యొక్క అత్తగారి కుటుంబము వాళ్ళ యొక్క సిచ్యువేషన్ అంతా మీకు అనుకూల స్థితిని ఇస్తుంది కనుక ఇబ్బంది లేదు. భాగ్యము మీరు ఎంత శ్రమపడిన కొద్దీ అంత హై లెవెల్కి వెళ్తుంటారని చెప్తుంది భాగ్యం. మీరు ఎంత కష్టపడిన కొద్దీ మీ యొక్క ఉత్తీర్ణత, మీ యొక్క జీవిత ప్రయోజనాలు అంటారు, మీ యొక్క జీవిత లక్ష్యాన్ని సాధించగలుగుతుంది అంట. మీరు అంత పెద్ద వాళ్ళతో కమ్యూనికేషన్ ఉండడం, అంటే పెద్ద కలిసి ఉండడం, వాళ్ళతో మీరు మాట్లాడుతుండడం, వాళ్ళ ద్వారా మీరు పెద్ద పనులు చేయడము, తర్వాత మీరు వ్యవస్థ పెద్దగా డెవలప్మెంట్ అవ్వడం కూడా జరుగుతుంటుంది. కనుక ఈ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. అలానే లాభంలో రాహు ఉండడం వల్ల ఈ రాశి వారికి అది లాభము కొంచెం మీకు చాలా వెరైటీగా అనిపిస్తుంది అన్నమాట. లాభం కూడా మీకు ఊహించినట్టుగా లాభాన్ని ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. వ్యయం అనేది మాత్రం ఖర్చు అనేది మీకు నిద్ర వ్యవస్థ సరిగ్గా లేకపోవడం, కొంచెం ఇబ్బంది పడటము, అది శరీరం కొంచెం తాపం, బాధలు, ఇబ్బంది కొంచెం కనబడుతుంటుంది అన్నమాట. అందువల్ల దేనివల్ల ఎక్కువ కనబడుతుంది అంటే భారీ మూలకంగా కూడా కనబడుతున్న భావన చేసుకోండి. వృత్తిపరమైనటువంటి ఆపోజిట్ పర్సన్తో మీకు ఇబ్బందులు, పార్ట్నర్తో కూడా జరిగేటువంటి ఇబ్బందులు చాలా ఉంటాయి కాదు. ఇప్పుడు మీరు పార్ట్నర్ నమ్మకుంటే మంచిది. మీకు ఈ వృషభ రాశి వారికి, వృషభ లగ్నం వారు పార్ట్నర్ చాలా డేంజర్ అనుకోండి. అంటే ఒక రకంగా చెప్పాలంటే వీరు ఆ పార్ట్నర్తో ఉండకపోతేనే మంచిది. వీరు సింగిల్గా చేసుకుంటే సేఫ్గా ఉన్నట్లు లెక్క అని భావన చేసుకోవచ్చు. కనుక వృషభ రాశి వారికి అన్ని రకాలుగా బాగుంది. కానీ నేను చెప్పిన జాగ్రత్త కనుక నేను చెప్పిన జాగ్రత్త మీరు ఫాలో అవ్వగలిగితే ఏ ఇబ్బంది లేదని అర్థమైపోతుంది. జీవితం హ్యాపీగా ఉండగలుగుతారు. తర్వాత ఈ వృషభ రాశి వారికి
ఎప్పుడు కూడా గొప్ప గొప్ప థాట్స్ వస్తుంటాయి, మంచి మంచి ఆలోచనలు వస్తుంటాయి. కనుక వీరి ఆలోచనలు ఏది వదిలేయకుండా మీ ఆలోచనలు 10 మందికి పంచండి, తద్వారా మీరు హై లెవెల్కి వెళ్ళగలుగుతారు, దాన్ని అనుభవించవచ్చు. జయ గురుదేవదత్త. జయ గురుదేవదత్త. ఇప్పుడు మనం శ్రావణ మాసంలో 15 తారీఖు నుండి, అంటే ఆగస్టు 15 నుండి వచ్చే నెల 15 తారీఖు వరకు కూడా జరిగేటువంటి ప్రభావంలో రవి సంచారం చేస్తుంటాడు. కనుక ఈ రాశిలో ఈ మొత్తం నెలంతా కూడా జరిగే ప్రభావం ఎలా ఉందో చూద్దాం. అయితే మనకి ఇప్పుడు ఈ రాశిలో రవి షష్టంలో సంచరిస్తుంటాడు. అంటే ఈ రాశి వారికి రవి షష్టంలో ఉంటాడు. అంటే ఎవరి వల్ల మనకి మార్గదర్శిగా అయిన వాళ్ళ దగ్గర, మనకి ఒక కీర్తినిచ్చేటువంటి వాళ్ళ దగ్గర వాళ్ళతో గొడవలు పడటము, వాళ్ళతో ఇబ్బందులు కలుగుతుండము, లేదా వాళ్ళ ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని మీరు పొందడము, ఇవన్నీ కూడా లభిస్తుంటాయి. తర్వాత లగ్నంలో రాహు ఉన్నాడు. రాహు ప్రభావం వల్ల కొంచెం ఆలోచన విధానము కొంచెం బాగా వెరైటీగా ఆలోచిస్తుంటారు. వ్యయంలో శని ఉండటం వల్ల ఏలినాడు శని ప్రభావము గోచారీత్యా ఏలినాడు శని ప్రభావం ఉంటుంది. అది నష్టాన్ని చేకూర్చేదిగా ఉంటుంది అన్నమాట. అంటే చోర భయము, దొంగల భయము, అలానే సమస్యలు, లేదా కొంత ఏదో ఇబ్బంది పడుతుండము, ధనానికి కొంచెం సపోర్ట్ కావాల్సి వస్తుండడం, ఈ ఖర్చు విపరీతంగా ఉండడము, ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్, ఒక పట్టాన వస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ వదలం అన్నమాట. శని ఉంటే ఏంటి, లాంగ్ లైఫ్ అన్నమాట. ఏ శని ఉన్నంతసేపు లాంగ్ లైఫ్ని తీసుకుంటాడు అన్నమాట. తన ఇంట్లో తను ఉండడం వల్ల ఎక్కువ ఉన్న సమస్య, ఒక జ్వరం వస్తే ఒక 10 రోజులు 20 రోజులు, సమస్య వస్తే ఒక చాలా రోజులు ఉండడం, అలా ఇబ్బంది పడడానికి గోచారీత్యా ప్రభావం చూస్తుంది. అది కూడా జాతకంలో కూడా గమనిస్తూ తీసుకోండి. గోచారం ఒక్కదాన్నే ప్రధానంగా తీసుకోకండి. నేను చెప్పే విషయంలో జాతకాన్ని కూడా పరిశీలనలో తీసుకోవాలి. అలానే మీన రాశివారు ద్వితీయంలో ఉన్నటువంటి సంచార ప్రభావంలో ఎవరు లేకపోవడం వల్ల మేషం బాగుంది కనుక, ద్వితీయ స్థానం బాగుంది కనుక ఇబ్బంది ఏం లేదు. తృతీయంలో కుజుడు ప్లస్ గురుడు ఉండడం వల్ల సోదరుల ద్వారా వచ్చేటువంటి అభివృద్ధి, కుటుంబరీత్యా వచ్చే ఆదాయం వాళ్ళ ద్వారా రావడము, లేదా ఫ్రెండ్స్ ద్వారా రావడము, లేదా ఒక కీర్తి ద్వారా రావడము, సన్మానం జరగడము, అలా కూడా జరుగుతుంటుంది అన్నమాట. అలా గ్రహించవచ్చు. తర్వాత తల్లి సిచ్యువేషన్ బాగుంది కాబట్టి తల్లి కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే మరీ ఎక్కువగా ఉండవు, లైట్గా ఉంటాయి. జాగ్రత్త పాటించడం మంచిది. తర్వాత సంతాన స్థితి బాగుంది, చాలా అద్భుతం, మంచి సంతానం కలుగుతుంటారు. ఎక్కువ మీన రాశి వారికి అక్కడ కనుక శుభగ్రహం పురుషగ్రహం ఉంటే పురుషుడు, స్త్రీగ్రహం ఉంటే స్త్రీగ్రహం అవుతుంది. కామన్గా అయితే స్త్రీ సంతానం కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి మీన రాశి వారికి. అయితే ఇది మీన లగ్నం అయితే కనుక సన్నగా పొడుగ్గా ఉంటారు వీళ్ళు. ఈ మీన లగ్నం వాళ్ళు తేజవంతులుగా ఉంటారు, తెల్లగా అందంగా కనబడుతుంటారు, మంచి చాపకళ్ళలా కనబడుతుంటాయి, చాలా తేజగా సన్నగా బాగుంటారు వీళ్ళు చాలా ఆకర్షణీయంగా కనబడుతుంటారు అనమాట. కానీ వీళ్ళ మాట మాత్రం చాలా కటుగా ఉంటుంది, చాలా నిక్కచ్చిగా ఉంటుంది, చాలా ఒక పోలీస్ ఒక మంచి ఒక పవర్ఫుల్ వ్యక్తితో మాట్లాడుతున్నట్టుగా అనిపించడానికి అవకాశాలు ఉంటాయి. తన మాట వేస్తే బాణంలాగా ఉంటుంది అన్నమాట. ఎదురు వ్యక్తి తట్టుకోలేకపోతుంటాడు కూడా, అలా కనబడుతుంటుంది. కదా సోదర స్థానం బాగుంది కదా, చతుర్థ మాతృం బాగుంది, తల్లి సిచ్యువేషన్ బాగుంటుంది. ఆ తల్లి విషయంలో చెప్పా జాగ్రత్త పడమన్నా కదా. అలా పంచమ స్థితి బాగుంది. షష్టంలో వచ్చేటికి ఎక్కువ గ్రహాలు ఉన్నాయని చెప్పాం కదా. అంటే భార్య రీత్యా అప్పు చేయాల్సి వస్తుంది, పార్ట్నర్ రీత్యా అప్పు చేయాల్సి వస్తుంది, కొంత జాగ్రత్త చూడాలి. తర్వాత సహషష్టంలో రవి ఉండడాలు మంచిది. షష్టంతో రవితో పాటు కొంచెం శుక్రుడు కూడా ఉన్నాడు. అంటే అష్టమాధిపతి కూడా ఉండడం వల్ల ఈ యొక్క ఒక సమస్యలు స్త్రీలకైతే కనుక కింద భాగం నుండి ఉదరం నుండి కింద భాగం వచ్చే సమస్యలన్నీ కూడా వస్తుంటాయని ఈ రాశి వారికి ఈ నెలలో ఉండడానికి అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త పడాలి. అది కూడా దీనివల్ల వేడి ఎక్కువ అవడం వల్ల బ్లీడింగ్ ఎక్కువ అవడము, లేదా శరీరం సమస్య రావడము, లేదా ఎక్కువ శరీరంలో మార్పులు రావడము, చర్మ వ్యాధులు రావడము, చర్మం ఎండిపోవడము, ఓకేనా, ఇవన్నీ కూడా ఈ మాసంలో కనబడుతుంటాయని అర్థం చేసుకోవాలి. తర్వాత సప్తమంలో బుధుడు ఎవరు లేరు కనుక వీరికి భార్య కూడా చాలా చాలా కరెక్ట్గా ఉంటుంది, చాలా పద్ధతిగా పెరుగుతుంది, చాలా మంచి భార్య లభిస్తుందని తెలుసుకోవచ్చు. తర్వాత అష్టమము శుక్రుడు అవ్వడం వల్ల అష్టమాధిపతి అష్టంలో ఉండడం వల్ల సమస్యలు చెప్పుకున్నాం కనుక ఇది నడిచిపోతుంది. తర్వాత భాగ్యం బాగానే ఉంది, భాగ్యం వల్ల ఇబ్బంది లేదు, భాగ్యం సమృద్ధిగా ఉంటుంది, కావాల్సిన ధనం ప్రశాంతంగా లభిస్తుంది, వృత్తిపరంగా కూడా ఇబ్బంది లేదు, అలానే లాభపరంగా ఇబ్బంది లేదు, జీవిత ప్రయాణంలో ఏ ఇబ్బంది లేదు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. కాబట్టి హెల్త్ పరంగా మాత్రం తల్లి విషయంలోనూ నేను చెప్పిన మీకు కొంచెం జాగ్రత్త పడితే ఆ సమస్యలు మీరు అధిగమించగలుగుతారు. ఇది ప్రత్యామ్నాయం మీరు రెమెడీస్ ఏంటి అంటే తప్పనిసరిగా చదవాల్సిన వాటిలో రవికి ప్లస్ శుక్రుడికి బుధుడికి చదువుకుంటే ఏ రకమైన సమస్య లేకుండా హ్యాపీగా ఉండగలుగుతారు. జై గురుదేవ దత్త.